పాస్ ఓవర్ ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ వాదనలు వినిపిస్తా ఉంటారు. ఇది ఒకటి నడుస్తుంది. జడ్జి గారికి ఇది ఒకటే ఉద్యోగం కాదు, ఆయనకి బోల్డ్ కేసులు ఉంటాయి సిబిఐ, అందులో ఇది ఒకటి కాబట్టి నడిచిపోతా ఉంటది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కోర్టు కొట్టేస్తుంది. కొట్టేగానే హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో మళ్ళీ విచారణ మొదటి నుంచి ఒక్కొక్క కేసు, ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్, ఇవన్నీ హైకోర్టు కొట్టేది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు మళ్ళీ మొదటి నుంచి అంటది. ఇలాగే 12 ఏళ్ళు తెరిచిపోయింది. టెక్నికల్ గా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వేరు వేరు ఛార్జ్ షీట్లు పెట్టడం. మొత్తం ఒక ఛార్జ్ షీట్ పెడితే వీళ్ళు ఇన్నిసార్లు డిశ్చార్జ్ పిటిషన్ వేయడానికి కుదరదు. జగన్ ని జైల్లో ఎక్కువ రోజులు ఉంచడం కోసం ఇన్ని ఛార్జ్ షీట్లు వేశారు, ఇన్ని కేసులు పెట్టారు. అంతా కలిపి జగన్ అక్రమం వస్తలే కదా, ఇంకెందుకు. కానీ అన్ని కేసులు పెడితే కానంటే అతనికి 45 రోజుల్లో బెయిల్ వద్ది, 90 రోజుల్లో బెయిల్ వచ్చేస్తాయి. అది రానియకుండా ఉండడం కోసం విడివిడిగా ఛార్జ్ షీట్లు వేశారు. దాన్నే ఇతను అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నాడు. వాడుకుని అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నాడు. అందులో ఉన్న నిందితులు అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నాడు. అది కోర్టు సాగిపోతా ఉంది. ఇంకోటి, కోర్టుల్లో దీన్ని ఏమని తేల్చాలి? సిబిఐ ఇప్పుడు వాదించాలి. ఏమని వాదించాలి సిబిఐ? అయ్యా ఈ కుర్రోడు ప్రభుత్వంలో లేడు కానీ ఇలా నాన్న సీఎం అయ్యా, సీఎంగా ఉన్నటువంటి ఆయన ఒక కంపెనీకి 10 కోట్ల రూపాయల ఫేవర్ చేశాడయ్యా, ఆ కంపెనీ వాడు వచ్చి ఇతనికి 7 కోట్లు పెట్టుబడి పెట్టాడయ్యా, ఇది కుంభకోణం అయ్యా అంటున్నాడు. అన్నప్పుడు ఇప్పుడు ఆడెవడికి 99 పైసలకి ఇచ్చింది ఏంటి?